నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్షు వ్లాగ్స్. నేను మా చిన్నోదిన కలిసి ఇద్దరం కోటి దీపోత్సవంకి వెళ్తున్నామండి. ఇద్దరం ఆటోలో బయలుదేరాము. సో మేమిద్దరమే వెళ్తున్నాము ఈసారి. సో వెళ్ళిపోయాక చూసారా ఎంత పెద్దగా ఉందో స్టేడియము. ఇది ఎక్కడో తెలుసా అండి? ఇది మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఎవ్రీ ఇయర్ అవుతుందన్నమాట ఈ కోటి దీపోత్సవం. ఈసారి వెళ్ళానమాట. నాకు ఈసారి కుదిరింది. ఎవ్రీ ఇయర్ వెళ్దామంటే అసలు కుదరట్లేదు. సో ఈసారి ఎలా అయినా కుదిరించుకొని మరీ వెళ్ళాను మా వదినతో కలిసి. సో ఇక్కడ మనకి పాసెస్ ఉంటాయి. యాక్చువల్గా మాకు విఐపి పాస్ ఉంది. బట్ ఇక్కడ విఐపి పాస్ కానీ ఏదైనా కానీ అది మీరు తొందరగా వెళ్తే అవి అవసరం లేదు. తొందరగా అంటే 6కి కరెక్ట్గా పూజ స్టార్ట్ అవుతుంది. సో మీరు 6కి లోపల 4కి ఉంటే ఇంకా బెటర్, లేదా 5కి ఉంటే ఇంకా బెటర్. అలా ముందు 6కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపల మీరు అన్నీ వెళ్ళిపోయి లోపలికి అన్నీ ఇలా రెడీ చేసేసుకుంటే మీకు చాలా బెటర్ అండి. ఎంత ముందు వెళ్తే అంత ముందు కూర్చుంటాం. దేవుడికి కొంచెం దగ్గరలో కూర్చుంటాము. సో ముందుగా స్టార్ట్ అయిపోవడం బెటర్ అని నేను చెప్తాను. మేమైతే ఎగ్జాక్ట్గా 4కి స్టార్ట్ అయ్యాం. గంటలో అక్కడికి రీచ్ అయిపోయాం ఎన్టీఆర్ స్టేడియంకి. సో 5 కల్లా అక్కడ ఉన్నాం. 5కి వెళ్తేనే ఇంత ముందు దొరికింది మాకు. చూసారా అందరికీ. సో ఇక్కడ ఒక్కొక్కరికి కొన్ని స్టాండ్స్ ఇస్తారనమాట. ఒక్కొక్కరికి అని కాదు, కొన్ని స్టాండ్స్ ఉంటాయి. ఆ స్టాండ్స్కి చాలా దీపాలు ఉంటాయి అన్నమాట. ఆ దీపాల చుట్టూ ఇంకా ఎవరివి వాళ్ళు వెలిగించుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ ఒక్క దీపమైనా వెలిగించాలి అని చెప్పి చాలామంది వస్తారు. సో స్టాండ్ ముందు మాకు ఒక స్టాండ్ దొరికింది. ఆ స్టాండ్ దగ్గర మేము ఇంకో ఫ్యామిలీ, ఇంకొక 4-5 ఫ్యామిలీస్ కూర్చున్నాం అనమాట. లాస్ట్లో వచ్చారు వేరే ఫ్యామిలీస్ కూడా. సో ఇక్కడ చూసారా ఎంత బాగా అలంకరించారు అమ్మవార్లని. అసలు చూస్తుంటే 2 కళ్ళు చాలలేదండి. ఎంత ముద్దుగా ఉన్నారు అమ్మవారు. అబ్బా, మేము ఇక్కడ చూడండి ఇలా డెకరేట్ చేస్తామన్నమాట ఒక్కొక్క స్టాండ్ దగ్గర. అండ్ మనము ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. అన్నీ వాళ్ళేస్తారు. పూలు, ఒత్తులు, నూనె, ఆ దీపాలు కూడా. అండ్ మీకు వచ్చే ముందు గేట్ బయట మీకు దీపాలు, ఉసిరికాయలు, ఒత్తులు, ఆయిల్ అన్నీ అమ్ముతారు. అవన్నీ అవసరమే లేదండి. కొంతమంది తెలియక కొనుక్కుంటారు, కానీ అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే లోపలికి వచ్చాక అవన్నీ వెలిగించనివ్వరు. ఓన్లీ వాళ్ళవి మాత్రమే యూజ్ చేసి వెలిగించనివ్వాలి. లేదు అని మనం వెలిగిస్తే వాళ్ళు లాస్ట్లో వచ్చి అన్నీ తీసి పారేస్తారంట. సో తీసుకెళ్ళకపోవడం మంచిది. మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే కుంకుమ, పసుపు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఇలా అమ్మవారిని, శ్రీవారిని ఇలా అలంకరించారు. అసలు ఆ ప్లేస్ చూస్తుంటే చెప్తుంటే కాదండి, మీకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. పూజ కానీ ప్లేస్ కానీ ఎంత బాగుండిందంటే నేను వెళ్ళాక నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ ఇక్కడికి రావాలి, ప్రతి ఇయర్ ఈ పూజ అటెండ్ అవ్వాలి అని అయితే డిసైడ్ అయ్యాను. నిజంగా కుదిరితే ప్రతి ఇయర్ ఈ పూజకు వస్తాను. ఇది నార్మల్ అనమాట. మీరు లేట్ వస్తే మాత్రం ఇక్కడ ఈ గేట్ అవతల కూర్చుంటారండి. ఇదంతా వివిఐపి సెక్షన్. ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వివిఐపి. అండ్ ఇటు నేను నించున్నది ఇదంతా విఐపి సెక్షన్ అండి. మేము ముందు వచ్చాం కాబట్టి విఐపి టికెట్స్ ఉన్నాయి మా దగ్గర కాబట్టి మేము విఐపి సెక్షన్లో కూర్చున్నాము. అండ్ విఐపి అనే కాదు, ఎవరు ముందు వచ్చినా ఇక్కడ కూర్చోవచ్చు. అందుకే చెప్తున్నా, తొందరగా వెళ్తే చాలా బెటర్ మీకే. చూడండి ఇక్కడ శివలింగం చూడండి ఎంత బాగుంది పెద్దగా. అండ్ అభిషేకంకి ఇక్కడ ఒక చిన్న లింగం కూడా పెట్టారు. అది అభిషేకానికి అనమాట. సో 6 ఆగానే చూడండి పూజ స్టార్ట్ అయింది. నాకైతే మస్తు అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సౌండ్ వింటుంటే పూజ స్టార్ట్ అని. ఇంకా నేను మొత్తం వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళింది వీడియో తీయడానికి కాదు, యాక్చువల్గా పూజ చేద్దామని వెళ్ళాను. సరే మన సబ్స్క్రైబర్స్కి, మన చుట్టాలకి, ఇంకెవరైతే చూడలేదో అలా కొంచెం చూసి తెలుసుకుంటారు. ఇక్కడ విషయాలు కొంచెం చూపించాలి, నేను చెప్పాలి అని చెప్పి కొంచెం తీసాను అనమాట వీడియో. ఇంకా ఫుల్ లెంత్లో తీయలేదు, ఎందుకంటే నేను కూడా పూజ చేసుకోవాలి కదా. సో కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద ఉండాలని చెప్పి అప్పుడప్పుడు మధ్యలో తీసానండి. కానీ ఇది నిజంగా చెప్తున్నా, ఇది ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ అండి, ప్రతి ఒక్కరు. అండ్ మేము వెళ్ళిన రోజు సుమంగళి పూజ జరిగింది. సుమంగళి పూజ అంటే
కోటి పసుపు కుంకుమలతో పూజ చేశారనమాట. అండ్ ఇక్కడ వస్తుంది చూడండి గద్వాల్ జోగులాంబదేవి. ఆ రోజు జోగులాంబదేవికి ఆ శ్రీహరికి కళ్యాణం జరిపించారు. అబ్బా అది చూసినందుకు మా అదృష్టం అనుకున్నాము. అండ్ ఇంకా సుమంగళి పూజ ఇంకా అదృష్టం అండి మాకు. ఏ రోజు వెళ్ళినా అదృష్టమే. ఆ శివుడిని దర్శించుకుని అదృష్టమే అనుకోవాలండి ఇంకా. సో ప్రతి ఒక్కరికి కుదిరితే ప్రతి ఇయర్ వెళ్ళండి. ఇది నవంబర్ 5th నుంచి నవంబర్ 25th వరకే అవుతుందన్నమాట ప్రతి ఇయర్ అండ్ నవంబర్ మంత్లో. సో ఇక్కడ ఆ అమ్మవారు వచ్చేసారు, కళ్యాణం కోసం అన్ని రెడీ చేసేస్తున్నారు. ఈ లోపు మేమందరం ఇలా డెకరేట్ చేసేసి ఒత్తులు ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు చూసారా, ఒత్తులు పెట్టేసుకుంటున్నాం. అండ్ ఆయిల్ కూడా ఇస్తారు, ఆయిల్ డబ్బాలు, క్యాన్స్ సంథింగ్. అండ్ తర్వాత మ్యాచ్ బాక్సెస్ కూడా ఇస్తారు, అన్నీ వాళ్ళే ఇస్తారు. సో మీరు ఏం తీసుకెళ్ళాల్సిన పనే ఉండదు. తీసుకెళ్ళినా వేస్ట్ అవుతాయి, మోసుకెళ్ళి రావడం తప్పించి ఏం ఉండదు అక్కడ. సో ఇక్కడ కళ్యాణం అండి, చూడండి బట్టలు పెడుతున్నారు. కళ్యాణం అయిపోయాక అమ్మవారిని శ్రీవారిని ఊరేగించారనమాట. ఎంత బాగా మొత్తం స్టేడియం అంతా ఊరేగించారు. అదే ఒక 1/2 అవర్ 40 minutes పట్టిందండి. అంత పెద్దగా ఉంది కదా, ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి మొత్తం చుట్టూరా మొత్తం ఊరేగించారు లాస్ట్ వరకు. ఎంత బాగుందండి అసలు ఆ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయినారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయినారు, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చినాయండి. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంతలా చెప్తున్నా కదండి, మీరు వెళ్ళండి ఏదో ఒక రోజు. నవంబర్ 5th నుంచి నవంబర్ 25th లోపల ఒక్క రోజైనా కుదిరితే వెళ్ళండి ప్రతి ఇయర్. ఇది 12 years నుంచి అయిందంట, ఒక పుష్కరం అయిపోయింది. ఈ 2024 13th year అండి, మేము వెళ్ళింది 13th yearలో. మా వదిన వాళ్ళు వెళ్తూ ఉంటారు, బట్ నాకు ఈ ఇయర్ కుదిరింది. చూడండి ఆటలు పాటలు అలా చుట్టూ తిరిగేసి వచ్చి ఇక్కడికి వచ్చారు మాకు దగ్గరలో. ఆటలతో పాటలతో అలా ఊరేగించి, కోలాటాలు అన్ని టైప్ ఆఫ్ డాన్సెస్తోని అలా ఊరేగిస్తూ తీసుకొచ్చారనమాట జోగులాంబ దేవిని అండ్ శ్రీవారిని. చాలా బాగా అనిపించింది నాకు అసలు. అందరు చూడండి ఎలా చూస్తున్నారు ఆ అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి. ఇంకా అక్కడెక్కడ దూరంగా ఉంది చూడండి, దగ్గరకు వస్తుంది. నేను మీకు చూపించాలి అని చెప్పి నేను త్వరగా మొక్కుకొని మీకు వీడియో తీశాను అనమాట. చూడండి ఎంతో అందంగా అలంకరించారు ఆ జోగులాంబ దేవిని, ఆ శ్రీవారిని. అమ్మ 2 కళ్ళు చాలట్లేదు దేవుడా. ఆ సాంగ్స్కి, వాళ్ళు పెట్టిన సాంగ్స్కి ఇంకా అసలు ఏదో దేవుడు మన పక్కన ఉన్న ఫీలింగ్ వచ్చేసిందండి నిజంగా నాకైతే. నేనైతే చాలా మైండ్ అంతా దేవుడు నిండిపోయాడు ఆ రోజు మొత్తం. అంత మంచిగా అనిపించింది. చూడండి మీరు కూడా మొక్కుకోండి ఆ జోగులాంబ దేవిని, ఆ శ్రీవారిని. గద్వాల్కి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ వెళ్ళలేకపోతాం కదా. సో ఇక్కడ వరకు మన హైదరాబాద్ వరకు తెచ్చారు ఆ జోగులాంబ దేవిని, ఆ శ్రీవారిని. ఇలా దర్శించుకున్నాం, ఇలా మొక్కుకుందాం అట్లీస్ట్ వీడియోలో అయినా. తర్వాత కాసేపటికి ఇలా దీపాలు వెలిగించారు ఊరేగింపు అయ్యాక. సో ఎవరికి స్టాండ్ దగ్గర వాళ్ళు ఇలా దీపాలు వెలిగించేసుకున్నాం అనమాట.
చూడండి, నిజంగా కోటి దీపాలు కాదు కదా, కోటి కంటే ఎక్కువ ఉంటాయి. అదంతా నేను రికార్డ్ చేయలేను. ఈ మొత్తం అందరం దీపాలు వెలిగించాక ఇక్కడ గోల్డ్ శివలింగం ఉందండి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఇది అసలు. నేను దూరంగా ఉన్నా కాబట్టి అది సరిగ్గా తీయలేకపోయాను, క్లారిటీ రాలేదు, మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఎంత బాగుంది చూడండి అసలు. చూడండి ఎలా కనిపిస్తుంది చూడండి, ఆ కోటి ధూపాలు, ఆ లైట్స్, అసలు ప్రతి ఒక్కరు ఆ భక్తిలో మునిగిపోయారండి. నిజంగా నేను అన్నీ తీయలేకపోయాను. ఇంకా ఇక్కడ ఆ అభిషేకం అవన్నీ అయ్యాక ఇక్కడ 9 టైప్స్ ఆఫ్ హారతులు ఇచ్చారండి. 9 టైప్స్ ఆఫ్ హారతులు. నేను అన్నీ తీయలేదు, ఎందుకంటే నేను మొక్కుకోవాలి కదా, వీడియో తీస్తూ కూర్చుంటే నేను మొక్కలేను కాబట్టి ఒక 2 మీకు చూపించాను. టైప్స్ ఆఫ్ హారతీస్ అనమాట. ఇవి చాలా వాటి మీనింగ్ చెప్తూ ఇచ్చారనమాట హారతులు. అవన్నీ ఇక్కడ ఇచ్చాక మళ్ళీ ఇక్కడ శివలింగం దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక్కొక్కటి అదే 9 హారతులు ఈ శివలింగం దగ్గర కూడా ఇచ్చారనమాట. ఈ శివలింగం దగ్గర డ్యాన్సెస్ చేశారండి. అబ్బా అబ్బా ఎంత బాగుంది, మీరు అక్కడ చూడొచ్చు కింద. ఇంకా నేను సరిగ్గా నాకు అసలు క్లారిటీ లేదు, మేము దూరం ఉన్నాము, ఆ శివలింగంకి చాలా దూరం ఉన్నాము కాబట్టి అంత క్లియర్గా నేను తీయలేకపోయాను. అండ్ జనాలు కూడా అందరు నించున్నారు కాబట్టి నేను ఇంకా అసలే సరిగ్గా రాలేదు కూడా. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. అక్కడ లాస్ట్లో కింద చూడండి, శివలింగం కింద పైన హారతులు ఇస్తున్నారు పంతులు, కింద అందరు డాన్సెస్ చేస్తున్నారు. టైప్ ఆఫ్ డాన్సెస్ అండి, మళ్ళీ ఒక్క డాన్స్ కాదు, అసలు చెప్పొద్దండి. అది ఎంత వీడియో తీసినా ఎంత ఏదైనా నేను ఇంకా అన్ని స్కిప్ చేసి తీశాను, ఎందుకంటే నేను ఆ భక్తిలో మునగాలి, అలా మొక్కుకోవాలి అని చెప్పి మీకు కొంచెం కొంచెం చూపించాను. ఇంకా మొత్తం తీసి సరిపోదు అసలు. మేము 4కి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్, 11కి బయటకు వచ్చాము. అక్కడ బయటకు వచ్చాక ప్రసాదం ఇచ్చారు, తినేసి ఇంకా క్యాబ్స్ అవి బుక్ చేసేసుకొని వచ్చాము. అండ్ క్యాబ్స్ అంటే గుర్తొచ్చాయి, ఇక్కడ క్యాబ్స్ అంతమందికి ఒకటేసారి బుక్ అవ్వవు కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో బుక్ చేయించుకొని వెళ్ళండి, అది సేఫ్. అండ్ ఇక్కడ బుక్ కావు కూడా, సో ఇంట్లో వాళ్ళతో బుక్ చేయించుకొని వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. ఓం నమః శివాయ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.